ఒదిగి నడవండి. కళ్ళు మూసుకొని జపమేలా కళ్ళు తెరిచి కుళ్ళు లేకుండా ఉండండి. పరిస్థితి ఎప్పుడు ఇంటికి తెచ్చుకోకండి. ఒక కిళ్ళీయే కదా అని 5 కిళ్ళీలు చేతపట్టుకో రాకండి, అప్పుడే రాసేసేస్తాడు పరమాత్మ. మీ బిడ్డకు పెళ్లి చేస్తావు 500 కిళ్ళీలు అటు తెచ్చి పెట్టుంటాం. అందరూ 5 తినేసారనుకో నీ కడుపులో బాధ ఉంటుందా? ఆ బాధ మరొకరికి పెట్టకుండా ఉండటానికి ప్రయత్నించండి. చీర వాసనని 10 సార్లు ఉతుకుతారే, జీవితంలో ఆత్మను ఒక్కసారి ఉతికి చూడండి. మీ తప్పు ఎత్తుకోండే కానీ పరుల తప్పు ఎప్పుడూ ఏలెత్తి చూపించకండి. ఇంట్లో చెత్త చిమ్మి బయట పారేయాలి కానీ బయట చెత్త చెల్లెల్లో పోసుకుంటే ఏమైనా బాగుంటుందా? అలానే పరుల మాటలు మాట్లాడుకోవటంలో కూడా మనం చెడిపోతాం. మనం తప్పే చేయని అవసరం లేదు, తప్పు చేసేవాడు మాటలు ఎత్తుకున్నా చెడిపోయినట్టే. ఒక మంచి పండు పోయి చెడు పండులో పడితే ఎంత ఎద్దమో, చెడ్డవాళ్ళని గురించి మాట్లాడుకోవటంలో కూడా మనం అంత వృధా అవుతున్నాం. కారు కోరుకునే కన్నా కలకాలం కాళ్ళు బాగుండాలని కోరుకోండి. కారుండి కాళ్ళు లేకపోతే కారు దాకా మనల్ని ఎవరు మోసుకుపోతారు? చెడు పొన్నుని తినరు, చెడు మాటని మాట్లాడుకోకండి. మంచి పొన్నుని తీసుకుంటాం, మంచి మాటని ఎక్కడైనా వినండి. భగవంతుని మేము బాగా నమ్మేమంటారు. 2 ఏళ్ల పిల్లోడు మిమ్మల్ని పుడతాడో ఈదులో పెడతాడో తెలియదు.